దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. ప్రతిరోజు మనము దేవునితో సహవాసం చేస్తూ దేవునితో కొంతసేపు గడుపుతూ దేవుని యొక్క మాట చేత, లేఖనాల చేత, తన వాక్కు చేత మనమందరము కూడా దినదినము మన హృదయాలు తెప్పరడ్లు చేస్తూ బలాభివృద్ధి పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతకై ప్రభువును మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడు కూడా మనందరితో తన మాట చేత మన హృదయాలను తెప్పరలు చేస్తూ మన హృదయాలకు శాంతి, సమాధానం, నెమ్మది మన జీవితంలో కలుగు చేస్తున్న విధానం బట్టి దేవునికే స్తుతి కలుగును గాక. ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు మనమందరము కూడా దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న విధానం బట్టి ఈరోజు కూడా దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయవాంఛలను తీర్చుము. ఆమేన్. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారికున్న స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, వారికున్న ప్రణాళికలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా హృదయవాంఛలు, కోరికలు కలిగి ఉంటారు. అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కోరికలు కలిగి ఉండడంలో తప్పేమీ లేదు. కానీ ప్రతి కోరిక, ప్రతి ఇష్టము, ప్రతి ఆశ దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, ఎవరైతే దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగి దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి, దేవునిపై నమ్మకము ఉంచి దేవుని ఎదుట ఎప్పుడైతే ప్రార్థించి మొరపెట్టి దేవునిపై ఆధారపడతారో ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ఖచ్చితంగా మీ హృదయవాంఛలను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఆశలు కాకుండా, ఈ లోకంలో కోరికలు కాకుండా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మీ కోరిక తప్పకుండా సఫలం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. నిజమే, ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారంగా నీ కోరిక, నీ ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అలాగే హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. మనందరి హృదయంలో ప్రతి ఒక్కటి ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా మనము అడగక మునిపే మీ అవసరతలు ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ లోకంలో మీ ఉద్దేశము, మీ కోరిక దేవునికి ఇష్టప్రకారంగా ఉన్నట్లయితే, మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లయితే మీ కోరికలను సిద్ధింపజేస్తాడు. అలాగే మీ కోరికలను సఫలం చేసి మీ ఉద్దేశాలను ప్రతి ఒక్కటి మీరు నడవవలసిన మార్గమును ఆయన మీకు తెలియపరిచి, తన ఉపదేశమును మీకు తెలియపరిచి, మీకు సన్మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యము, శాంతి, సమాధానం, నెమ్మది కలుగచేయమని, ఈ లోకంలో ఎవరైతే వారికున్న కోరికలు, వారికున్న ఆశలు మీకు ఇష్ట ప్రకారం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, ఎవరైతే మీ ఎదుట సత్ప్రవర్తన కలిగి, అలాగే భయభక్తులు కలిగి, ఎవరైతే వారి కోరికలను నీపై ఆధారపడి నిత్య ప్రకారం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ వారి కోరికలను సిద్ధింపచేసి సఫలపరచమని నజరేయుడైన యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.